హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. ఈ టెంపుల్ వచ్చి గుమ్మడి నాగేంద్ర స్వామి క్షేత్రము. ఇది గన్నవరము కేసరపల్లి అవుట్స్కట్స్లో ఉండిద్ది. ఈ టెంపుల్ చాలా మహిమ గలది. అండ్ ఇప్పుడు మిమ్మల్ని గుట్ట దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఇందాకటి వరకు చాలా రష్గా ఉంది, ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉందని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. సో ఇది నా ఫస్ట్ వీడియో. దయచేసి అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి నాగేంద్ర స్వామి పుట్ట. చాలా విశిష్టమైనది, విశేషమైనది. ఇది మా తాతల చిన్నప్పటి నుంచి ఈ పుట్ట ఎప్పుడు పూజలు అందుకుంటూనే ఉంది. సో రీసెంట్గా ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అక్కడక్కడ రెనోవేషన్ పనులు జరుగుతూ ఉంటాయి, చూడండి. సో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం లేట్గా తీయాల్సి వచ్చింది. ఇక నుంచి మీకు ఎప్పుడు లాగ్స్ ప్రతి డే పెడతా ఉంటాను. ఒకవేళ లాగ్స్ పెట్టకపోతే షార్ట్స్ అయినా పెడతాను. సో రెనోవేషన్ జరుగుతుందని చెప్పాను కదా. ఫస్ట్ పుట్ట దగ్గర నాగశిలలు ఉండేవి. సో అక్కడ దర్శనం చేసుకోవడానికి భక్తులు కొంచెం కష్టం అవుతుందని చెప్పి నాగశిలలన్నింటినీ ఒక చోట ప్రతిష్ఠించారు. ఇదిగోండి. సో అష్టదిక్పాలకుల తర్వాత నాగశిలల మందిరం ఉండిద్ది. సో ఈ టెంపుల్కి అటువైపు కొన్ని మందిరాలు ఉన్నాయి, అవి చూద్దాము. సో ఇక్కడ భక్తులు ఎక్కడ కష్టపడకూడదని చెప్పి శివుణ్ణి ఇంకా నందీశ్వర స్వామిని ఇద్దరిని ఒకే చోట ఇక్కడ బయట ధ్వజస్తంభం దగ్గర ప్రతిష్ఠించారు. ఇక్కడ పూజలు, అలాగే అభిషేకాలు, అలాగే అర్చనలు కూడా జరిపిస్తారు. సో ఇదిగోండి శివుడు ఇంకా నందీశ్వర స్వామి ధ్వజస్తంభం దగ్గరే. సో అటువైపు ఉన్న మందిరాలు చూద్దాము. సో ఈ మందిరం వచ్చి సరస్వతి అమ్మవారిది. చిన్నప్పటి నుంచి అమ్మవారి ఇలాగే కొలువై ఉంది. సో అటు పక్కన చూసుకుంటే వీరభద్రస్వామి టెంపుల్. ఇదిగోండి వీరభద్రస్వామి. సో లోపల చాలా రష్గా ఉంది, అలాగే పూజలకి ఎలో చేయనివ్వట్లేదు వీడియోకి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.